అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ వీకెండ్ ఇన్నర్ లైఫ్. ఈరోజు మేము మా శ్రీజయ్ గాడి బుడ్డి ఫ్రెండ్ అర్హాన్ సెకండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. సో అదే హడావిడి. బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ ఆన్ ద గో. టైం అయిపోయింది పిల్లలతో మా పిల్లలిద్దరూ ఎక్సైటెడ్ కాదు ఆల్రెడీ కూర్చున్నారు. లెట్స్ గో. సో బర్త్డే పార్టీ క్రిస్టల్ మౌంటైన్ అని ఒక ఇండోర్ ప్లే ఏరియా విత్ అవుట్డోర్ ఫామ్ యానిమల్స్ అంతా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అది అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనుకోవచ్చు. బ్యూటిఫుల్ ప్లేస్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ శ్రీజయ్కి కొంచెం ఫీవర్ ఉంది. సిక్ ఉన్నాడు కాబట్టి అలా డల్గా పడుకొని ఉన్నాడు. ఇంకా మోస్ట్లీ వాడి స్ట్రోలర్ దిగడు. ఓన్లీ శ్రిత ఒకటే ఎంజాయ్ చేసేస్తాడు. లెట్స్ గో. అదిగోండి వచ్చేసింది క్రిస్టల్ మౌంటైన్ ప్లేస్. ఎంటర్ అయిపోతున్నాం. ఏమేమి ఉన్నాయో చూద్దామని. పిల్లలు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మేము చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళినట్టు గుర్తు. మరి ఇప్పుడు ఎలా ఏం మారిందో మేము కూడా వెళ్ళి చూడాలి. సో వచ్చేసాం. అలా పైకి వెళ్ళిపోతున్నాం. స్లోప్లో ఉంది కొంచెం. వింటర్ అయినా సరే సన్నీగా ఉంది ఈరోజు. బాగానే అవుట్డోర్ కూడా బాగానే వాక్ చేయొచ్చు అనుకుంటా. ఎక్కువ చలి పెట్టదేమో. సో ఎంటర్ అవగానే ఇది బర్త్డే పార్టీ కాబట్టి మాకంతా బర్త్డే పార్టీ ట్యాగ్స్ ఇస్తున్నారు చేతికి. సో అర్హాన్ బర్త్డే కాబట్టి ఆడి పేరుతో ట్యాగ్ ఉంది. సో అందరికీ ట్యాగ్స్ వేసి పంపిస్తారు. సో దట్ కొన్ని రైడ్స్ ఇంకా యాక్టివిటీస్ అంతా ఆ బర్త్డే పార్టీ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంటుంది కదా. సో ఫ్రీ అనమాట. ఎన్ని టైమ్స్ అయినా చేసుకోవచ్చు పిల్లలు. బర్త్డే పార్టీస్ ఇలాంటి ప్లేసెస్లో సెలబ్రేట్ చేస్తే పిల్లలకి ఇంకా టూ మచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ కదా. ఈ ప్లేస్ పేరు క్రిస్టల్ మౌంటైన్ కదా. సో ఎక్కడ చూసినా సరే ఇలా క్రిస్టల్స్ రాక్స్ లాగా డిస్ప్లే చేసి ఉన్నాయి. శ్రిత ఏంటని చూస్తుంది ఎక్సైటెడ్గా. లోపల పార్టీ హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అవుట్డోర్ నడవలేని వాళ్ళకి ఒక ట్రైన్ కూడా ఉంది. అండ్ బ్యూటిఫుల్ డెకోర్ కదా. డైనోసార్ థీమ్స్, డైనోస్ ఇవన్నీ కార్స్ ఇవంతా చాలా ఇష్టం కదా. సో అర్హాన్కి డైనోస్ ఇష్టమేమో వాడి. అండ్ ఈ క్రిస్టల్ మౌంటైన్ స్టాచ్యూస్ ఇవన్నీ కూడా డైనో థీమ్ అనుకుంటా. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద డైనోసార్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ డెకోర్ అండ్ వెల్ సెటప్ కదా. అంతా వెల్ డన్. అర్హాన్ బాగా క్రియేట్ చేశారు. వాడి సెకండ్ బర్త్డే మోర్ మెమరబుల్గా ఉండడానికి. బర్త్డే బాయ్ పరిగెట్టేస్తున్నాడు. కొంచెం దిగాడు కిందకి. స్ట్రోలర్ దిగి ఏంటి ఎక్కడికి వచ్చారని చూస్తున్నాడు. కానీ చాలా తక్కువ సేపు ఉన్నాడు అంతే. మళ్ళీ స్ట్రోలర్ ఎక్కి కానీ శ్రద్ధ మిస్ అవుతుంది పార్టీ. ఎంజాయ్ చేస్తున్న ప్లేస్లో దానికోసం ఏదో తీసుకొచ్చాము. పేరెంట్స్ కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోతున్నారు. సేవ్ చేసుకుని తీసుకుని ఇంక అందరూ అలా కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం. ఇంకా ఇలాంటి ప్లేసెస్కి వస్తే పిల్లలు ఫుడ్ తింటారా లేకపోతారా అలా అట్లా అలా బయటకు వచ్చి మన టైం మన ఫ్రెండ్స్తో మనం ఎంజాయ్ చేయడం కదా. నేను మా ఫ్రెండ్స్తో అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను. మన ఇండోర్ యాక్టివిటీస్ ఇంకా అలా ఫిట్నెస్ అయితే అందరితో చూసుకుంటారు.
ఇంకేమేమి బయట యానిమల్స్ యాక్టివిటీస్ ఫుడ్ అయితే అలా బయటకి వచ్చి చూస్తూ ఉన్నాం. రాగానే ఇది కనిపించింది. ఎంత రియలిస్టిక్ ఉంది కదా, ఆల్మోస్ట్ అది రియల్ అనుకుని ఒక సెకండ్ దడుచుకుంది. బట్ క్యూట్. వెదర్ చాలా బాగుంది కాబట్టి అలా మెల్లగా నడుచుకుంటే ఏం ఫామ్ యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ అని చూస్తూ ఉన్నాము. ఇము అంట, ఇవి ఆస్ట్రిచెస్ లాగా ఉన్నాయి కొంచెం. ఇంకా అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఎక్కువ లామాస్ ఉన్నాయి, ఒక కైండ్ ఆఫ్ హార్స్ లాగా లామాలు. ఇంకా ఏమున్నాయి, చాలా పీకాక్స్, ర్యాబిట్స్ అవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. పీకాక్స్ అయితే ఐ కాంట్ టెల్ యూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా అలా వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఇంకా శ్రీజయ్ గారు మధ్యలో ఏడవడం స్టార్ట్ చేశాడు. వాడికి కొంచెం చలేసినట్టుంది బయటికి రాగానే. బట్ ఇంకెలాగో యానిమల్స్ చూసాడు, మళ్ళీ యాక్టివ్ అయిపోయి అవి చూస్తూ ఉన్నాడు. ఇంకా శ్రీజయ్ డ్యూటీ వాళ్ళ డాడీకి ఇచ్చేసి నేను శ్రుత నడుస్తూ ఉన్నాం. ఇంకా యానిమల్స్ చూస్తూ ఉన్నాము. చాలా రోజులైంది శ్రుత వాళ్ళు కూడా ఇలా అవుట్డోర్ యాక్టివిటీస్, ఇలా యానిమల్స్ని చూడడం. ఒక రౌండ్ వాక్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ట్రైలర్ లాంటి బస్సు ఎక్కుదామని ఎక్కి ఇంకొక రౌండ్ వేసేసాం చుట్టూ. ఇలా క్యూట్ పోనీ చూడండి, ఇలా దానికి ఒక జాకెట్ లాగేసి అండ్ వచ్చేసినాయి మన బ్యూటిఫుల్ పీకాక్స్. అలా బస్ రైడ్లో కూడా ఇంకొకసారి అన్ని యానిమల్స్కి హలో చెప్పుకుంటా ఒక పెద్ద రైడ్ అయితే తిరిగేసాం ఈ ప్లేస్ చుట్టూ. అలా ఇంకా స్లోగా చల్లగా అవడం స్టార్ట్ అయింది. ఎర్లీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది చల్లగాలి. సో మోస్ట్లీ ఇంకా శ్రీజయ్ కూడా బాగాలేదు కాబట్టి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామంటే రాదే మా పిల్ల అస్సలు. చూడు ఒకసారి ఏంటో చేస్తుంది, అదే కోపం మొహం పెట్టుకుంది తీసుకెళ్ళిపోతున్నామని, రానని. ఇంక ఇలా యానిమల్స్ని చూస్తూ ర్యాబిట్స్ని చూస్తూ ఈ పిల్లలకి ఇంకా సరదా కదా, రారు. కలర్ చూడు ఎట్లుందో. ఇంకా మీరు న్యూజిలాండ్ గురించి ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి కాంటెంట్ చూద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి వ్లాగ్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అన్నీ ఏదున్నా కామెంట్ చేసి చెప్పండి. మీకు వీడియోస్ నచ్చినా, మా ఎఫర్ట్స్ నచ్చినా, మేము వెళ్ళే ప్లేసెస్ మీకు బ్యూటిఫుల్గా అనిపించినా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మా చిన్న ఈ ప్రయత్నం ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే డెఫినెట్గా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బూస్ట్ చేస్తుంది. ఇంకా మేము మెమరీస్ చేసుకోవడానికి మేము తర్వాత మళ్ళీ పాస్ట్ లైఫ్లో వెళ్ళి చూసుకోవడానికి ఇది చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్.